రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ సేవలను ప్రజల గడప వద్దకు పక్కాగా అందిస్తున్న వాలంటీర్ల సేవలు ఎనలేనివని, ప్రజలకు సేవ చేస్తున్న యువ సైన్యమే వాలంటీర్ల వ్యవస్థ అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడలోని రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ కళాక్షేత్రంలో ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు అభినందన సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కౌడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్లు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అతిథులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్మించిన ఈ వ్యవస్థ ద్వారా వివక్షలకు తావు లేకుండా ప్రతి పేదవాడికి పథకాలు అందించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందడంలో వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా నిలుస్తున్నారని అన్నారు. వాలంటీర్ల సేవలకు గుర్తింపుగానే వారికి సేవా పురస్కారాలు ఇవ్వడం జరుగుతోందని అన్నారు. తన దృష్టిలో వాలంటీర్లందరూ సమానమే అని అన్నారు. అనంతరం వాలంటీర్లు సేవా వజ్రాలు, సేవారత్నాలు, సేవామిత్రాల అవార్డులు, మెడల్స్తో అతిథులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు, కార్పొరేషన్ సెక్రటరీ యేసుబాబు, వైకాపా నగర అధ్యక్షులు సుంకర శివప్రసన్న, మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, మాజీ కార్పొరేటర్లు కంపర బాబీ, నల్లబెల్లి సుజాత తదితరులు పాల్గొన్నారు. పెద్దవాడికి ఆశీర్వదించింది, కానీ ఒక దేవుని దండం పెట్టుకుని దేవుడా నా కోరికలు తీర్చడం కన్నా ఒక ముసలివాళ్ళకి వెళ్ళి 3,000 రూపాయలు ఇస్తున్నారు చూసారా, అది మంచి దీవెనలు మీకు ఇంటిపోతాయి. అదేవిధంగా ఏ విధంగా పిల్లలు చదువుకుంటున్నారో, చదువుకుంటున్న ప్రతి పిల్లవాడికి కూడా వీళ్ళు అమ్మఒడి ఇప్పిస్తున్నారో అవన్నీ ఉంటేనే బాగుతాయి. ఎవరైతే మీకు రాబోయే జనరేషన్స్ మీకు పిల్లలు పుట్టచ్చు, మీరు చేసే ఈ మంచి పని, మీరు ఎవరినైతే పిల్లలు చదువుకోవడానికి మీరు అమ్మఒడి అనే కార్యక్రమాన్ని, విద్యాదీన వసతి దీవులో మీరు పిల్లలకి పథకాలు వచ్చేలా మీరు చేస్తున్నారు. అవన్నీ కూడా రాబోయే మీ పిల్లలకు కానీ, మీ భవిష్యత్తు పిల్లలకు కానీ ఉపయోగపడుతున్న ఆ దీవులు కూడా మీకు ఉంటాయి సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇల్లులు, ఈరోజు ఇళ్ల పట్టాలు మీరు అందరూ ప్రతి ఇంటికి తిరిగి రాసి ఎవరైతే అర్హులున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు అర్హత ఉందని కూడా వాళ్ళకి తెలియదు. అటువంటి మీకు తెలియవచ్చి అమ్మ నువ్వు అర్హురాలు, మీకు ఇల్లు వస్తుంది పెట్టుకోండి అని చెప్పి మీరు రాసి ప్రతి కుటుంబానికి కాకినాడలో మన నియోజకవర్గంలో 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రతి వాళ్ళకి కూడా శాశ్వతంగా ఇల్లు ఉండేలాగా చేసే అవకాశాలు మీకు ఆ దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ కూడా అదేవిధంగా రిజిస్టర్ చేసేస్తున్నాం మనందరం కూడా. ఇవన్నీ కూడా దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. ఒక అదృష్టం తల్లి, ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్నా, ఒక వాలంటీర్గా ఉన్నా, ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నా, మన అందరం కూడా ఏదో రకంగా ప్రజల సర్వీస్ చేసే బాధ్యతలు ఉన్నాం.